బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చేసిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలుకరించి ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఆగాడు. ఇమాన్యుయల్, ఈ వారం నువ్వు కెప్టెన్గా అదరగొట్టావంటూ క్లాప్స్ కొట్టారు. ఇందులో భాగంగానే భరణి గారిని పంపించింది నువ్వే, మళ్ళీ హౌస్లో ఉంచేలా చేసింది నువ్వే అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్నటి వరకు భరణి గారు వెళ్ళిపోయారని గిల్టీ ఫీలింగ్ ఉందో అది పూర్తిగా పోయింది అంటే ఏది ఏమైనా నువ్వు టాస్క్ చాలా బాగా ఆడుతున్నావు. నీతో సోల్జరే ఆడలేకపోయాడంటే తను కన్ఫ్యూజ్ అయిపోయాడు సార్ అంటే అదే కదా ఇమాన్యుయల్, ఏమైనా నీ బుర్రే బుర్రా అంటూ నాగార్జున గారు ఆకాశానికి ఎత్తేసిన తర్వాత తిట్ల నుంచి స్టార్ట్ చేశాడనే చెప్పాలి. అవును ఇమాన్యుయల్, ఏదైతే నామినేషన్లో నువ్వు తనుజని నామినేషన్ చేశావో అప్పుడు రాము రాథోడ్ను సపోర్ట్ చేయలేదు అని నువ్వు తనుజకి చెప్పావు కదా, సో నీ కోసం ఒక వీడియో వేస్తా అంటూ ఏదైతే తనుజ డెసిషన్ తీసుకునే ముందు ఇమాన్యుయల్ని అడిగిందో అప్పుడు సరే ఇచ్చేసేయి అన్న వీడియో వేసి చూపించి, చూసావు కదా మరి నువ్వు అనలేదు చెప్పలేదు అంటున్నావు, మరి ఈ వీడియో మోసం చేయలేదు కదా, ఇప్పుడు ఏమంటావు ఇమాన్యుయల్ అంటే సార్ నాదే మిస్టేక్ అయ్యింది సార్, నేను ఏదో ఫ్లోలో అలా అనుకున్నాను సార్ అంటే మరి తనుజని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్, మనం తప్పు చేసిన దానిని సమర్థించుకునేలా ఉండకూడదు అంటే ఇమాన్యుయల్ తనుజకి సారీ చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి నాగార్జున గారు ఇమాన్యుయల్ని ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత తనుజపై ఏదైతే నామినేషన్ చేశాడో ఇమాన్యుయల్ ఆ వీడియో వేసి చూపించిన దానిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి.